ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ బలంలో గుంటూరు ప్రాంతం నుంచి, గుంటూరు వెస్ట్ ప్రాంతం నుంచి వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి విడుదల రజని గారి జ్యోతిష్య బలం, అలాగే టీడీపీ కూటమి పార్టీ తరపు నుంచి మాధవి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఎవరిది గెలుపుంది, ఎవరిది ఓటముంది, ఎవరితో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, రజనీ గారితో జరిగే అవకాశం ఉందా వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి, లేదా మాధవి గారి నుంచి టీడీపీ పార్టీ తరపు నుంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందా గుంటూరు వెస్ట్ ప్రాంతానికి మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ విడుదల రజనీ గారి జ్యోతిష్య బలం, అది గల్లా మాధవి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, ఎవరి జాతక బలం, ఓటమి ఎవరిది ఉంది, గెలుపు ఎవరిది ఉంది, ఫలితం ఎవరిది ఉంది, ఇబ్బంది ఎవరిది ఉంది, ప్రజలకు మంచి ఫలితాలు కలిగే యోగం ఎవరికి నుంచి ఉంది, ఇబ్బందికరమైన ఫలితాలు కనబడే యోగం ఎవరికి ఉంది చూడు జానకిరామ్ తీ. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే అండి, గుంటూరు వెస్ట్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి మాత్రం విడుదల రజని గారి జాతక బలంలో చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండు, వనదేవతలు సమ్మక్క సారక్క వచ్చిండ్రు. కానీ మాత్రం అలాగే టీడీపీ కూటమి పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న మాధవి గారి జ్యోతిష బలం, ఇద్దరి జాతక బలం అమోఘమైన యోగం ఉన్నదండి. చివరి వరకు పోరాడే యోగ బలం ఉంది రెండు పార్టీల తరపు నుంచి కూడా చాలా వరకు మాత్రం చివరి వరకు పోరాడే యోగ బలం ఉంది, సరి సమాన యోగ బలం ఉంది. కానీ మాత్రం హోరాహోరీగా వారి జాతక బలం విజయం చెందే అవకాశం ఉన్నది. కానీ హోరాహోరీగా పోరు జరిగి మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం విడుదల రజని గారు మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం మాధవి గారు టీడీపీ కూటమి పార్టీ తరపు నుంచి గెలిచే అవకాశం ఉన్నదండి.